భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ శ్రీ బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో ఆదివారం ఉదయం ఎంఆర్పీఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాల అధ్యక్షులు చిందిరాల మేరయ్య మాదిగ బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు దేశానికి చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రమేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర కమిటీ, మేడా పోతురాజు, ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు, ఎంఆర్పీఎస్ఎస్ ఈపూరు మండల అధ్యక్షులు ముప్పాళ్ల పెద్దగురవయ్య. बाबू जगज्जीवन राव, डॉक्टर बाबू जगज्जीवन राव, डॉक्टर बाबू जगज्जीवन राव, उज्जैन मान्य श्री भुंगा संजय मादी का नायकत्व, उज्जैन मान्य श्री भुंगा संजय मादी का नायकत्व, उज्जैन एमआरपीएसएस नायकत्व, उज्जैन एमआरपीएसएस नायकत्व, डॉक्टर बाबू जगज्जीवन राव, डॉक्टर बाबू जगज्जीवन राव. ఈరోజు మాదిగ రిజర్వేషన్ల పోరాట సాధన సమితి ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బుంగా సంజీవ్ మాదిగ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాలు నర్సరావుపేటలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు పల్నాడు రోడ్లో గడియార స్తంభం దగ్గర ఉన్న డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు కాశీ విగ్రహానికి ఎంఆర్పీఎస్ఎస్ ఆధ్వర్యములు నివాళులని ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీటు, ఆ రోజు భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెట్టనుకోకుండా పుట్టనుకోకుండా భారతదేశ పౌరుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాల వారి కోసం, అనగాని వర్గాల కోసం ఆయన రాజ్యాంగాన్ని రాసి దాన్ని పంపిస్తే అప్పట్లో ఉన్న పార్లమెంట్ లో మన బాబు జగజ్జీవన్ రావు గారు పార్లమెంట్ మెంబర్ గా ఉండి మన భారతదేశ తొలి ఉప ప్రధాని కూడా బాబు జగజ్జీవన్ రావు గారు ఆ రోజు ఆ సబ్జెక్ట్ ని ఆయన రాసిన రాజ్యాంగాన్ని తీసుకెళ్లి పార్లమెంట్ లో అమలు చేస్తే మన దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో అనగాని వర్గాలకు మేలు జరుగుతుందని ఆయన ఆదేశిస్తే దాన్ని తీసుకొని ఆ రోజు ఆయన అనారోగ్యం కారణాలతో బాబు జగజ్జీవన్ రావు గారు మంచం పట్టి చాలా ఇబ్బందికరంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆ రోజుల్లో కూడా అప్పుడు కొంతమంది నువ్వు ఈ టైంలో పార్లమెంట్కి ఎలా వెళ్తామని చెప్పేసి బాబు జగజ్జీవన్ రావు గారు ప్రశ్నిస్తే ఆయన ఒక్కటే అన్నాడు, బాబు జగజ్జీవన్ రావు గారు, నా ప్రాణం పోయినా పర్లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ అనగాని వర్గాలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలన్నా, వాళ్ళు ఓటు హక్కు ఉండాలన్నా, వాళ్ళు ప్రతి రిజర్వేషన్ ఫలాలు పొందాలన్నా, వాళ్ళు సొంత కాలం మీద నిలబడాలన్నా, వాళ్ళ రిజర్వేషన్ ఫలాలు అన్నిటిలో సమానాల హక్కులు కల్పించాలన్నా రాజ్యాంగాన్ని తీసుకెళ్లి నేను పార్లమెంట్ లో బిల్లు పెట్టి పాస్ చేస్తే గాని అనగాని వర్గాలు మొత్తానికి న్యాయం జరిగిద్దని, నా ప్రాణం పోయినా కూడా లెక్కలేదని ఆ సంకల్పంతో ఆ రోజు బాబు జగజ్జీవన్ రావు గారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తీసుకెళ్లి పార్లమెంట్ లో బిల్లు పెట్టి పాస్ చేస్తే
ఈ రోజు మన యావత్తు భారతదేశం మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అణగారిన వర్గాలు మొత్తం రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నాము. ఒక గ్రామ వార్డు నెంబర్ నుంచి, ఒక వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి ఎంపీపీ విషయం కానీ, ఎంపీటీసీలు కానీ, మున్సిపాలిటీ చైర్మన్లు కానీ, చివరికి ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి అంటే దానికి ఒక రాజ్యాంగ బాబు జగజ్జీవన్ రావు గారు ఆ రోజు పార్లమెంట్ లో బిల్లు పాస్ పెట్టబట్టి ఈ రోజు మనం రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయి. ఈ రోజు ఓటు హక్కు మనం వినియోగించుకుంటున్నామంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో బాబు జగజ్జీవన్ రావు గారు పార్లమెంట్ లో పెట్టి పాస్ చేయబట్టి ఈ రోజు మనం ఓటు హక్కు కల్పించుకుంటున్నాం. ఈ రోజు ప్రతి విషయంలో ఈ రోజు ఎస్సీ వర్గీకరణ జరిగింది. మనకి స్వతంత్ర పోరాటంలో 70 సంవత్సరాల తర్వాత ఉద్యమం ఎంఆర్పీఎస్ నడిచింది. 31 సంవత్సరం ఎస్సీ వర్గీకరణకు సరిపరిగిన పోరాటాలు చేస్తే ఈ రోజు ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఈ ఎస్సీ వర్గీకరణ రిజర్వ్ ఫలాలు అందడం కూడా బాబు జగజ్జీవన్ రావు గారు చేసిన కృషి వల్లని ఈ రోజు సగర్వంగా చెప్పుకోదలుచుకున్నాము. ఇంకొక ముఖ్య ఉద్దేశము, ఆ రోజు బాబు జగజ్జీవన్ రావు గారు మన భారతదేశంలో తొలి ఉప ప్రధానిగా కూడా చేశాడు, రవాణా శాఖ మంత్రిగా చేశాడు, మినిస్టర్ గా 50 సంవత్సరాల కేబినెట్ లో కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే మాదిగ జాతి, దళిత బిడ్డ, అణగారిన వర్గాల ఆశా జ్యోతి మన బాబు జగజ్జీవన్ రావు గారు. అలాంటి మహానుభావుడు 50 సంవత్సరాల కేబినెట్ లో పనిచేసి భారతదేశ తొలి ఉప ప్రధానిగా చేసిన వ్యక్తి మన బాబు జగజ్జీవన్ రావు గారు. అలాంటి జగజ్జీవన్ రావు గారు ఈ రోజు 39వ వర్ధంతిని ఘనంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవటం చాలా సంతోషకరంగా ఉన్నది.